చట్టం రక్షించాల్సిన వాడే భక్షించాడు. మైనర్ బాలికను పెళ్లాడిన కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లాలో కలకలం. ఐసీడీఎస్ అధికారుల ఎంట్రీతో గుట్టురట్టు. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కిలాడి వరుడు కానిస్టేబుల్ అనిల్ కుమార్పై బాల్య వివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చిన్న పిల్లను పెళ్లి చేసుకున్నాడు అంటాడు. వాడు చూస్తే ఇద్దరు పిల్లల తండ్రిలాగా ఉన్నాడు అడిగాడు. చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి సమాజంలో బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ఒక కాకినే చట్టాన్ని ఉల్లంఘించారు. చిన్న పిల్లను అని తెలిసి కూడా కకృతితో పెళ్లి చేసుకున్న ఒక కానిస్టేబుల్ నిర్వాకం సూర్యాపేట జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా బాల్య వివాహం చేసుకున్నందుకు గాను సదరు కానిస్టేబుల్పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి బాజాలు ఎందుకు చేసుకున్నాడు? ఇట్లా రెండో పెళ్ళైంది అనుకుంటా. పోలీసులు మరియు ఐసీడీఎస్ అధికారుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం సీతారాం నగర్ కాలనీకి చెందిన నాయని రాంబాబు ఉమాదేవి దంపతుల రెండో కుమారుడు అనిల్ కుమార్ 2019 బ్యాచ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఇతడు యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 9న అనిల్ కుమార్కు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన తన సమీప బంధువుల కుమార్తెతో పెద్దలు నిశ్చయించిన ప్రకారం వివాహమైంది. అధికారుల ఎంట్రీతో ఆటకట్టు. పెళ్లి కూతురు వయసుపై స్థానికులు అనుమానం రావడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు రహస్య సమాచారం అందించారు. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ సోమమ్మ రంగంలోకి దిగి పెళ్లి కూతురు పాఠశాల ధృవీకరణ పత్రాలు ఇతర రికార్డులను పరిశీలించారు. అధికారుల ప్రాథమిక విచారణలో సదరు బాలిక ఇంకా చట్టబద్ధమైన వివాహ వయసు 18 ఏళ్ళు రాలేదని, ఆమె చిన్నపిల్ల అని పక్కగా నిర్ధారణ అయింది. భరోసా సెంటర్కు బాలిక కస్టడీలో కానిస్టేబుల్. బాలిక చిన్నపిల్ల కావడంతోనే ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు మేరకు ఈ నెల 9న హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అనిల్ కుమార్పై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. బాధితురాలికి కౌన్సిలింగ్ నిమిత్తం సూర్యాపేటలోని భరోసా సెంటర్కు తరలించాం. కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని హుజూర్ నగర్ ఎస్ఐ నరేష్ వెల్లడించారు. రక్షక భట నిలయంలో ఉంటూ చట్టాలను గౌరవించాల్సిన కానిస్టేబులే ఇటువంటి నేరానికి పాల్పడడం పోలీస్ శాఖలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం చిన్నపిల్లే అంట, సమీప బంధువు అంట. చిన్నపిల్ల అయితే పెద్ద పిల్ల అయితే పట్టిగా పెళ్లి చేద్దాం పట్ట అంటే ఇక గిట్టు ఉంటుంది కథ. కొన్నేమో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తాయి, కొన్నేమో కొన్నేమో బయటపడతాయి. ఇప్పుడు బండి భగీరథ్ కేసు ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలుసు కదా. 18 సంవత్సరాలు నిండితే ఏ ప్రాబ్లం ఉండదు. ఈమెకు 18 సంవత్సరాలు ఉండాలి, ఆ పిల్లగానికి 21 సంవత్సరాలు ఉండాలి.